కొనసాగిస్తున్నారు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నట్లుగా కీలకమైన ప్రకటన చేశారు. ప్రజల తరపున ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడేందుకే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ప్రజావాణిని అసెంబ్లీతో పాటు పార్లమెంట్లోనూ బలంగా వినిపించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల తరపున ఒక లాయర్గా బాధ్యతాయుతమైన ప్రతినిధిగా పనిచేస్తారంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక ఇదే నెలలో విజయవాడ వేదికగా విస్తృత స్థాయి మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్తు రాజకీయ ప్రణాళికతో పాటు పార్టీ కార్యాచరణను వెల్లడిస్తారంటూ తెలిపారు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాల్పంచుకోవడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నట్టుగా కూడా కీలకమైన ప్రకటన చేశారు. త్వరలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా కూడా మీడియా ముఖంగా తెలిపారు విజయసాయిరెడ్డి. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద ఏపీ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. దీనికి విజయసాయిరెడ్డి మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దానికి ఇవాళ తిరుమలలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి నిన్న సాయంత్రం తిరుమలకు రావడం జరిగింది. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. భగవంతుని దర్శనం చేసుకోవడం జరిగింది. గతంలో అంటే వైసీపీలో చాలా క్రియాశీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి దాని తర్వాత పార్టీ నుంచి కూడా దూరం అవడం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీతో కూడా నేను ఉండను, ఏ రాజకీయ పార్టీలు కూడా చేరనంటూ కూడా ఆయన గతంలో మాట్లాడారు. అయితే ఊహించిన స్థాయిలో అంటే భవిష్యత్తులో అంటే ఇంతకు ముందు అంతా చర్చ నడిచింది అంటే బీజేపీలో చేరుతారని ఇట్లా రకరకాలుగా చర్చలు నడిచాయి. కానీ ఒక్కసారిగా పార్టీ పెడతారని ఎవరు కూడా ఊహించలేదు రాజకీయ విశ్లేషకులు కూడా. అయితే ఆయన ఒక్కసారిగా తిరుమల స్వామివారి సన్నిధిలో ఆయన అంటే భగవంతుని సన్నిధిలో చెప్పడం జరిగింది. అతి త్వరలోనే, అది కాకుండా ఈ నెలలోనే కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నాడు. విజయవాడ కేంద్రంగా అందరి సమక్షంలో నేను ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఏంటి, పార్టీ పేరు, ఇవన్నిటి కూడా నేను చెప్పబోతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏపీలో ఇప్పటికే కూడా వైసీపీ కావచ్చు, లేదంటే తెలుగుదేశం, ఇట్లా జనసేన, ఇట్లా మరికొన్ని వామపక్ష పార్టీ ఇవన్నీ కూడా కొన్ని పార్టీలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒక్కసారిగా తిరుమల వేదికగా భగవంతుని సన్నిధిలో ఆయన ఒక్కసారిగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన పేరు ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ పేరు, ఆయన విధి విధానాలు ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా చర్చ అనేది ఇప్పటికే ప్రారంభం అవడం జరిగింది. మొత్తం మీద భగవంతుని సన్నిధిలో మాత్రం ఇవాళ నుంచి దానికి ఆరంభం చేస్తున్నాను. ఇట్టి పరిస్థితుల్లో కూడా అతి త్వరలోనే తమ పార్టీ విధానాలు ఇవన్నీ కూడా నేను తెలిసే ప్రయత్నం చేస్తానంటూ కూడా మాట్లాడుతూ మరోవైపు అంటే ఇది చాలా అంటే ప్రజల తరపున ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడేందుకే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రజల తరపున ఒక లాయర్గా, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను పోరాడతానంటూ కూడా పార్టీ రాజకీయ సిద్ధాంతాలతో ముందుకెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మాత్రం తిరుమల వేదికగా మాత్రం ఇవాళ ఎవరూ ఊహించలేదు, వాళ్ళ సన్నిహితులు కూడా ఊహించలేదు. భగవంతుని సన్నిధిలో స్వామి దర్శనానికి సాధారణంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో అక్కడ ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా కూడా వైసీపీ పార్టీ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత చతికిల పడిపోయిన పరిస్థితి, మళ్ళీ జీవం పోసుకోవాలి. బట్ ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక 4వ పార్టీగా కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీ పెడితే అక్కడ అంత ఏపీలో అంత స్పేస్ ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికీ అంటే సీనియర్ పొలిటీషియన్ కాబట్టి, జగన్ కు అత్యంత సన్నిహితుడు కాబట్టి, అంటే ఇప్పటి వరకు కూడా ఆయన బీజేపీలో చేరుతారు రకరకాల ప్రచారం జరిగింది. కానీ అదంతా కూడా
దానికి క్లారిటీ ఇచ్చే విధంగా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఇన్నాళ్ళ పాటు ఉండి ఒక్కసారిగా ఒక కొత్త రాజకీయ పార్టీని అంటే స్థాపన చేస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇది బలమైనటువంటి వైసీపీని దెబ్బతీసేందుకే అనేటటువంటి చర్చ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అంటే ఎందుకంటే ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండి జగన్ కి నెంబర్ 2 గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆ పార్టీ నుంచి బయట వచ్చిన తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు కూడా వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా అంటే విజయసాయి రెడ్డికి సన్నిహితులు ఇప్పటి వరకు కూడా. సో మొత్తం మీద ఒకవేళ నిజంగా ఇప్పుడు పార్టీ పెడతారు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులంతా కూడా విజయసాయి రెడ్డి పార్టీ వైపు చూసే అవకాశాలు కాస్త ఎక్కువగానే కనబడుతున్నాయి. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే కన్నా భవిష్యత్తులో ఇప్పుడు ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే, ఎందుకంటే ఆయన చెప్పేది కూడా ఈ నెల లోపలే నేను పార్టీని అనౌన్స్ చేస్తానంటున్నారు కాబట్టి భవిష్యత్తులో వైసీపీ కాస్త కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జేబీ నగర్ లో